ధనవంతులకి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నా క్లాసులు వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, హైదరాబాద్, కర్నూలు, అనంతపూర్, తిరుపతి, బెంగళూరు అన్ని సిటీల్లో ఉన్నాయి. కష్టాలు, బాధలు, అప్పులు, మ్యారేజ్ కాలేదు, సంతానం లేదు, మా పిల్లలకు ఉద్యోగాలు లేవు, బాగా చదవలేదు పిల్లలు, ఏ సమస్య అయినా నన్ను డబ్బు గురువు అని పేరు పెట్టుకున్నారు మీరు. నేను నేర్పించేది ఒకదానికి కాదు, ఏదైనా అనుకోను. నీ జీవితంలో పుట్టినప్పటి నుంచి ఇప్పుడు పుట్టేసినాం, ఇన్నాళ్ళు బతుకులు ఒకటి, అది పక్కన పెట్టద్దు. కొత్త జీవితంలో అడుగు పెట్టాం ఇప్పటి నుంచి. మనము చనిపోయేదాకా అంటే నెక్స్ట్ భర్త కూడా వెళ్ళాలి, మన డబ్బులోకి వెళ్ళాలి. అప్పటి వరకు నువ్వు ఏమనుకున్నా అది జరగాలంటే నువ్వు ఏం చేయాలి? ప్రతిరోజు నువ్వు ఎలా ఉండాలి? నీ నడవడిక, నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ మైండ్ సెట్నే ఎలా ఉపయోగించుకోవాలి. ఈ సబ్జెక్టు పూజలు, తంత్రాలు, మంత్రాలు లేవు దీంట్లో. అది వేరే. పూజలు, మంత్రాలు, తంత్రాలు అనే సబ్జెక్ట్ అది వేరే. మన సబ్జెక్ట్ ఏం చెప్తున్నది? సైన్సు. నిన్ను నువ్వు నమ్ముకో, నీకేం కావాలో బలంగా ఊహించుకో, పొందపడతావు. అంతే, సింపుల్. నిన్ను నువ్వు నమ్ముకో, నీకేం కావాలో ఊహించుకో, పొందపడతావు. అంతే. కాబట్టి ఎవరిని నమ్మాలి? ఇంకా నుంచి మీరు మిమ్మల్ని నమ్మాలి. ఇన్నాళ్ళు భార్య ఉంది, భర్త ఉంది, పిల్లలు ఉన్నారు, పిల్లలు చూస్తారు, పెద్ద అయితే మన పిల్లలు చదివించేసి పిల్లకాయలు పెంచేస్తారు. మనల్ని ఎవరిని పెంచరు, మెడకాయలు పెట్టి బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఎవరిని నమ్మకూడదు. మీకోసం రెక్క ఆడితేనే బొక్క ఆడుతుంది అని పెద్దవాళ్ళు చెప్పారు. సైన్స్ ఏం చెప్తున్నది అంటే, రెక్క ఆడేటప్పుడే నీ కోసం కూడా కేటాయించి పెట్టుకో. అంటే నువ్వు బాగా ఉండేటప్పుడే నీ కోసం కూడా 10 రూపాయలు ఉంచుకో. నిన్ను మాత్రం నమ్మకో. ఎవరిని కాపాడరు, నువ్వు నిన్నే కాపాడుకోవాలి అని సైన్స్ చెప్తున్నది. ఎలా కావాలో మీరు బాగా ఆలోచిస్తే మీ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో మీ జీవితాల్లో జరుగుతుంటుంది. నేను చెప్పే సైన్స్లో విషయాలు జరుగుతున్నాయి. ఎవరిని కాపాడరు. చదివించడానికి చూడండి, తల్లి తండ్రులని ఎలా ఉపయోగించుకుంటారంటే, ఒడ్డు పెట్టడానికి ఒక అమ్మ కావాలి, మనకి బట్టలు ఉతకడానికి ఒక అమ్మ కావాలి, నిద్ర లేపడానికి ఒక అమ్మ కావాలి, మనకి అలంకరించడానికి ఒక అమ్మ కావాలి, మన ఇంటికి పని చేయడానికి ఒక అమ్మ కావాలి, మొత్తం మీద మనకి ఒక పని మనిషి కావాలి. ఆమె తల్లి అని తల్లిని ఉపయోగిస్తున్నారు ఇప్పుడుండే జనరేషన్లో పిల్లలు. అందరూ కాదమ్మా, కొందరు ఉన్నారు. అందరని చెప్పలే. ఇప్పుడు అన్ని వేళ్ళు సమానంగా లేవు. కొన్ని బాగున్నాయి, కొన్ని బాగలేవు అని చెప్తున్నారు. కొన్ని కుటుంబాలు బాగున్నారు, కొన్ని కుటుంబాలు బాగలేదని చెప్తున్నారు. అదేవిధంగా చదివించడానికి ఒక తండ్రి కావాలి, వాడు కోరినంత కోరించడానికి ఒక తండ్రి కావాలి, వాళ్ళ భార్యనంత మోయడానికి ఒక తండ్రి కావాలి, వాళ్ళకి అన్ని విధాలుగా నడిపించడానికి ఒక తండ్రి కావాలి. రెక్కలు వచ్చే వారికి మాత్రమే. రెక్కలు వచ్చిందంటే పోరా ఏందే రే అనే రేంజ్కి వచ్చున్నారు ఇప్పుడు పిల్లలు. తల్లిదండ్రులే రే. చూలారా విన్నాను, కళ్ళారా చూశారు. రే ఏందే, ఎంత పాపం అండేది. ఒక తండ్రినే రే అంటే ఆడైనా సరే, మగపిల్లోడైనా సరే, ఆ జన్మ ఎలాంటిది ఆలోచించుకోండి మీరు. ఒక తండ్రినే కన్నవాడయ్యా, వాడేం తాగుబోతుడా? లేదే, తాగుబోతుడు కూడా అనకూడదు. తండ్రి కదా నీకు జన్మించినవాడు, ఇంకేం కావాలయ్యా? ఒక మంచి తండ్రినే పోయి రే అంటే ఏంది? ఆ రేంజ్కి వచ్చేసినారు. సైన్స్ చెప్పింది ఇప్పుడు జరుగుతుంది. సైన్స్ కాలం ఇప్పుడు జరుగుతున్న కాలం. ఎవరు నమ్మకూడదు. నిన్ను నువ్వు నమ్ముకో, నీకేం కావాలో ఊహించుకో. ఒక కోటీశ్వరునే మెడపెట్టి బయట తిట్టారు. ఒక కోటీశ్వరునే కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళని కూడా మెడపెట్టి బయట తిట్టారు. ఎందుకంటే వాళ్ళ మీద కొన్ని కోట్లు రాసి పెట్టారంట. ఈ ఉండేదాన్ని కూడా రాసి పెట్టేయి అని అడిగినారు. వాడు రాయలేదు కాబట్టి కొన బయట. వాడు భయపడాల్సిన అవసరం లేదు. వాడి దగ్గర డబ్బు ఉంది, ఎక్కడికి పోయినా జీవించగలరు. డబ్బు లేకపోతే వాడు ఆలోచన వేరే విధంగా ఉంటుంది. డబ్బు ఉంది కాబట్టి వాడు బిజినెస్ చేసుకోవచ్చు, ఎలాగైనా జీవించడానికి వాడి దగ్గర డబ్బు ఉంది. కాబట్టి నిన్ను నువ్వు నమ్ముకో, నీకేం కావాలన్నా బలంగా ఊహించుకో, పొందపడతావు. ఇంతే లా ఆఫ్ అట్రాక్షన్ సైన్స్. కాబట్టి ఎవరిని నమ్మాలి? కాబట్టి అప్పుల గురించి ఆలోచిస్తారు మీరు. ఎనీ టైం అప్పుల గురించి ఆలోచిస్తే ఏమవుతుంది? దేని మీద అయితే నువ్వు ఫోకస్ పెడతావు అది ఇంకా కూరుకుపోతుంది దాంట్లో. అంటే దాని మీద ఫోకస్ పెట్టడం వల్ల అప్పులు కూరుకుపోతావు. అప్పులు 10 లక్షలు అప్పు ఉన్నవాడు ఒక్కసారి దాన్ని పక్కన పెట్టి ఒక 20-30 లక్షల గురించి ఎనీ టైం ఆలోచించు. 20 లక్షలు 30 లక్షలు ఎలాగైనా సంపాదించాలని ఆలోచించు. అప్పుడు ఆటోమేటిక్గా 30 లక్షలు సంపాదించే అవకాశాలు నువ్వు ఏర్పరచుకుంటుంది. సంపాదిస్తావు. ఈ 10 లక్షలు ఈజీ కట్టేసి నువ్వు ఒక ముందు స్థాయికి వెళ్ళిపోతావు. అంటే ఆలోచన విధానాన్ని మార్చు అని చెప్తున్నది. నువ్వు మార్చుకో. ఎనీ టైం అప్పు, నేను అప్పైపోయినానే పాడిందే పాడరా పాసిపల్లి దాసని మీరే పాడుకుంటున్నారు. అయ్యో నేను 20 లక్షలు అప్పైపోయినాను, నేను 1 కోటి రూపాయలు అప్పైపోయినాను, నేను 50 లక్షలు అప్పైపోయినాను. ఈ రికార్డ్ డ్యాన్స్ నేర్చుకుంటాడు. అప్పు నిప్పు రగులుతూనే ఉంటాయి. దాన్ని పక్కన పెట్టి దానికన్నా ఇప్పుడు ఎంత ఉన్నావో దానికి డబుల్గా ఆలోచించు. ఎలాగని నేను సంపాదించాలని ఆలోచన విధానాన్ని మారుస్తూ ఉండాలి. కాబట్టి ఉద్యోగం కావాలన్నా, పిల్లలకు సంతానం కావాలన్నా,
భార్య భర్తల అనుబంధం కావాలన్నా, బిజినెస్ పెరగాలన్నా, ఏదన్నా ఉన్న కుటుంబం ఐక్యత కావాలన్నా, లేక డబ్బు సంపాదించుకోవాలన్నా, డబ్బుని సంపాదించడం ఈజీ అండి. కష్టం అనుకుంటే కష్టమే వస్తుంది, కష్టపడితే ఏమొస్తుంది. కావాలంటే మీరే ఒకసారి మీరు క్వశ్చన్ వేసుకొని చూసుకోవచ్చు. నేను చెప్పాలా, మీరే వేసుకో. నేను ఇన్నాళ్ళు ఏం చేసినాను, కష్టపడినాను, ఏమైంది నా దగ్గర కష్టం తప్ప అనుకుంటాను. ఇష్టపడితే ఇష్టం వస్తుంది, ప్రేమిస్తే ప్రేమ వస్తుంది, సులభంగా ఆలోచిస్తే సులభ మార్గాలు వస్తుంది. అంటే అన్నిటిని బాగానే చూపిస్తారు. నిద్ర లేచి రాత్రి పడుకునే వారికి మీరు బయటకు పోయి తిరుక్కొని వచ్చినా కానీ ఈ కంటికి రకానికి ఒకటి చూపిస్తారు. లెక్కలే ఒకటి చూపిస్తున్నారు మీరు బయట. ఇప్పుడు ఎందుకు చూస్తావయ్యా, లెక్కే రాయలేము, రాసేదానికి కూడా టైం కూడా అంత ఉంటుంది మనం చూపించింది. కానీ డబ్బును మాత్రం చూపించండి మీరు. ఒక బస్సు టికెట్ కొనాలంటే కూడా ఎత్తుకుంటారు, గమ్ములు ఇచ్చేస్తున్నారు. కానీ కనీసం దాంట్లో అట్లా చూసి ఒక ముద్దు పెడదామా, పెట్టరు. పరిగిరాని దానికైతే ముద్దులు పెడతారు. డబ్బు అంటే ఎందుకు భయపడుతున్నారు మీరు? ఒక ఫ్రెండ్షిప్ చేసుకో డబ్బుని. చూడు, ఎనీ టైం ఫ్రెండ్తో వెళ్ళమ్మా, ఫ్రెండ్తో మాట్లాడమంటే గంటల తరబడి మాట్లాడతావా? డబ్బుతో కనీసం ఒక 5 నిమిషాలు మాట్లాడి చూడు. డైలీ ఒక 10 నిమిషాలు కూర్చొని ఆ డబ్బును మొదలు పెట్టుకుని మాట్లాడి చూస్తే కదా, ప్రతి దానికి వైబ్రేషన్ ఉంది. మీకు తెలియదు. డబ్బు అమ్మ అంటేనే ఏదైనా పిలిస్తేనే వచ్చేది. అమ్మాని ఆకలి అంటేనే అన్నం కూడా పెట్టేది. నువ్వు డబ్బు డబ్బు అందుకే చెప్పాను, ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఆ డబ్బు, ఆ సంపద, ఆ డబ్బు, ఆ డబ్బు, ఆ డబ్బు అంటావు. డబ్బును పిలువు. ఎనీ టైంలో డబ్బు 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 అని ఆలోచన పెట్టు. డబ్బు అంటే ఎవరో లక్ష్మమ్మ. అబ్బా నన్ను ఎవరు పిలిచేది, నన్ను ఎవరు పిలిచేది అని చూస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు ఆలోచించలేదే, దాని గురించి పట్టించుకోలేదే. అప్పుల గురించి కదా ఆలోచిస్తావు. అప్పును తీర్చే మార్గాలు ఏమున్నాయని ఆలోచించలేదు నువ్వు. అప్పైపోయినానంటే అప్పు నిప్పులోనే ఉంటావయ్యా. ఏనికైనా భయపడకండి. భయము పెరిగితే నన్ను పక్కన పెట్టండి. చూడండి, నా క్లాసుల్లో వీడియోలు చూసి సక్సెస్ అయిన వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు, క్లాస్కి వచ్చి నేర్చుకున్న వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. ఆ ఫీడ్బ్యాక్లన్నీ ప్రతిదీ మీ లైవ్లో ప్రతి మానవుడి సెల్లో ఉంది. విశ్వమణి అని టైప్ చేస్తే వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది. ఒక 12-15 ఛానళ్ళు ఉంటాయి, చేస్తూ ఉంటారు, అన్నీ వస్తాయి. చూడండి, కనీసం వీడియోలు చూసినా మీరు మారండి, దాని ప్రకారం నడుచుకోండి. మీ జీవితాలు మారకపోతే నన్ను అడగండి. నువ్వు అడగవు అవతల, సార్ హ్యాపీగా ఉన్నాను సార్ అనే కాల్స్ మాత్రం వస్తాయి. నువ్వు మారిపోతే నన్ను ఎందుకు అడగపోతావా? నీ జీవితాన్ని మార్చేస్తున్నదే. ఇది మైండ్లో ఉపయోగించుకునే విధానం అండి. ఇది సైన్స్ అండి. ఇది అందరూ ఏదో తప్పు అనుకుంటున్నారు. ఏదో నేను పూజలు చేయమన్నానా, నిమ్మకాయలు పోయమన్నానా, నేను చెప్పరా. ఆ సబ్జెక్ట్ అంతా వేరే అన్నాను, అది వేరే. ఇది మాత్రం ఓన్లీ నీ మైండ్ని వాడుకునే విధానం. కాబట్టి వీడియోలు చూసి చేసుకోండి. ఇంకా క్లారిటీగా కావాలన్న వాళ్ళు క్లాస్ అటెంప్ట్ చేయండి. నా క్లాసులు అన్ని సిట్లో ఉన్నాయి. వైజాగ్లో ఉండే వాళ్ళకి మరలా చెప్తున్నాను, వైజాగ్లో హోటల్ మార్చాను. వైజాగ్ బెస్ట్ వెస్టర్న్లో లేదు, ద్వారకా ఇన్ హోటల్లో క్లాస్ పెట్టున్నాను. పాత వాళ్ళు కూడా ఇంకా తెలియ, మీ ఫ్రెండ్స్లకు కూడా చెప్పండి. వైజాగ్లో ద్వారకా ఇన్ హోటల్, రైల్వే స్టేషన్ ముందర, రైల్వే హాస్పిటల్ ఎదురుగా ద్వారకా ఇన్ హోటల్లో క్లాసులు జరుగుతాయి కంటిన్యూగా. ఇక్కడ క్లాస్ పెట్టులేదు. ఓకేనా? వీలైతే ఒకసారి క్లాస్ అటెంప్ట్ చేయండి. ప్రతి సిటీలో ఉన్నవాళ్ళు యూట్యూబ్ ఉన్నంత దూరంలో వీడియోలు ఉన్నాయి, చూడండి, చేసుకోండి. ఇంకా అవసరమైతే బాంబే, అమెరికా నుంచి కూడా నా క్లాస్కి వస్తున్నారు. ఇక్కడ రష్యా నుంచి కూడా వచ్చిపోయినారు ఇక్కడికి. మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా. కాబట్టి వీలైతే ఆన్లైన్ క్లాస్ అన్ని సిటీలోనే అన్ని దేశాలు నేర్చుకుంటున్నారు. వీలైతే మీరు కూడా ఇండియాలో ఉండి కష్టాలు ఎన్నాళ్ళు అనుభవిస్తారండి. మీరంతా ఎలా ఉన్నారంటే, మొరగని కుక్కలు ఉండవు, విమర్శించిన నోరు ఉండదు, ఈ రెండు లేనిదే ఊరు ఉండదు. దాంట్లో పడిపోండారు జనాలు. అంటే మురుగుతూ ఉంటాయి, విమర్శలు దిగిపోయి ఆ ఊర్లో బతుకుతున్నారు. అవి రెండింటి పక్కన పెట్టి ఒక్కసారి నీ గురించి ఆలోచించుకో, మేలుకో. నీ గురించి ఆలోచించి మేలుకో. కష్టాలు ఎందుకండి? ఎందుకు కష్టపడతారు? పని చేస్తేనే డబ్బు వచ్చేది. పని లేకుంటే ఏది లేదు. నేను సులభ పని నేర్పిస్తున్నాను. నేను నీ మైండ్కి ట్రైనింగ్ సులభం. నువ్వు బిజినెస్ పెట్టుకోవచ్చు, అన్ని కష్టపడితే పారెత్తుకునే పని చేయాలని రూల్ లేదు. సార్ మీరు అడుకోవచ్చు, సార్ అందరూ ఇలాగ ఉంటే మేము పారెత్తేది. వ్యవసాయదారుడు అతనే పని చేయాల్సిన అవసరం లేదు. ఆ వ్యవసాయదారుడు కూడా కదా 10 మందిని పని కల్పిస్తాడు. వాడు బతుకొద్దా? ఏమీ లేనివాడు. అందరూ ఒకే విధంగా ఉండరంటే వాళ్ళు నిరుపేదలుగానే ఉంటారు. వాళ్ళ ఆలోచన విధానం నువ్వు ఏందో చెప్పు, వాళ్ళు మారరు. ధనవంతుడు నువ్వు ఏందో చెప్పు, వాడికి కిందకి రాడు. ధనవంతుడు రూపంలోనే పోతుంటాడు. కాబట్టి పేదవాడుగానే ఉండడానికి కారణం వాడే, ధనవంతుడు ఉండడానికి కారణం వాడే. కాబట్టి పేదవాడికి ఉండాలన్నా, ధనవంతుడికి ఉండాలన్నా, కష్టపడి సంపాదించాలన్నా, సులభంగా సంపాదించాలన్నా అనేది నీ మైండ్ని వాడుకో. ఏదైనా ఈజీ మార్గాలు దొరుకుతాయి. నీ మైండ్ ద్వారా ప్రతి అవకాశాన్ని చూపిస్తుంది. ఇన్నర్ మైండ్ ఓపెన్ అవుతుంది. ప్రతిదీ నీ సక్సెస్ ఈజీగా సంపాదించుకోవచ్చు. ఏ బాధలైనా, ఏ సమస్య అయినా ఈజీగా తొలగించుకోవచ్చు. ఓకేనా? వీలైతే ఒకసారి క్లాస్ అటెంప్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ.